మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో ఆయన అంటున్నారు, మహిళలు ముఖ్యంగా మధ్యతరగతి మహిళలు అంతగా ఆసక్తి చూపించకపోవడానికి కారణం ఏమిటో తెలుసా అని. సో రేషన్ కోసం అని చెప్పి క్యూలో నిలబడేటువంటి సగటు మహిళలతో పోలిస్తే వేశ్యలు, సెక్స్ వర్కర్ల పాత్రలను వెండితెరపై ఆవిష్కరించడం తనకెంతో ఆసక్తిగా ఉంటుంది అని చెప్పి సంజయ్ లీలా భన్సాలి అన్నారు. ఆయన దర్శకత్వంలో వచ్చినటువంటి హీరామండి వెబ్ సిరీస్ ఉంది చూశారు, ది డైమండ్ బజార్. సో స్ట్రీమ్ అవుతోంది. ఈ సిరీస్ విజువల్ వండర్గా నిలిచింది. రీసెంట్గా మాట్లాడుతూ సంజయ్ లీలా భన్సాలి గారు, ఆ వృత్తుల్లో ఉన్నటువంటి మహిళలు అంతులేని రహస్యాలకు చిరునామా, వారంతా కూడా ఒక మిస్టరీ. ఆ వృత్తిలో ఉన్నవారు వారు ఎవరికి వారే విభిన్నం, కానీ ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక నిగూఢమైన శక్తి దాగుంటుంది. వారందరూ చాలా గమ్మత్తుగా ఉంటారు, పాడగలరు, డాన్స్ చేయగలరు, తమ భావాల్ని నిరభ్యంతరంగా అందరికీ వ్యక్తపరచగలరు. సంగీతం, నృత్యం ఆస్వాదించడంలోనే వారికి అమితమైన ఆనందం లభిస్తుంది. కళాత్మకంగా జీవించడం ఎలాగో వాళ్ళకు తెలుసు. వాళ్ళు జీవించే ప్రదేశం, వాడే దుస్తులు, ధరించేటువంటి ఆభరణాలకు ఇంపార్టెన్స్ ఇస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళు రసహృదయత కలిగినటువంటి వాళ్ళు అని చెప్పడం జరిగిందనమాట. అందుకే అంటారు, మధ్యతరగతి మహిళలకు నేను పెద్దగా ఒక రకంగా పట్టించుకునే వ్యక్తినైతే కాదు. వాళ్ళందుకే నాపై అంత ఇంట్రెస్ట్ చూపించరు, నా సినిమాలపై అంత ఇంట్రెస్ట్ చూపించరు.